ఈ ప్రభు దినాన దేవుని యొక్క సన్నిధికి ఎంతో ఆసక్తితో సద్భక్తితో కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క ఘననామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుండి 3వ అధ్యాయంలో తిమోతిని ఉద్దేశించి, అలాగే విశ్వాసులను ఉద్దేశించి రాసినటువంటి హెచ్చరికలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక. అంత్య దినాలకు సంబంధించినటువంటి హెచ్చరిక. అవి అపాయకరమైనటువంటి కాలములను సూచించేటువంటి హెచ్చరిక. గత వారం మనం విన్నాం, అపాయకరమైనటువంటి కాలాల గురించి. దేనిని బట్టి అవి అపాయకరమైనటువంటి కాలాలని నిర్ధారించబడింది? ప్రజల యొక్క మనస్తత్వం ఎన్ని భయంకరమైన రీతులలో మారుతుందో, ఎంత దౌర్భాగ్యపు మనస్తత్వంలోకి దిగజారిపోతారో తెలియజేశాడు. అంతేకాదు, అవి అలాంటి మనస్తత్వం గల వారు ఎప్పటి నుంచైతే ఉన్నారో అది అంత్యకాలం యొక్క ఆరంభమని కూడా మనం చూసాం. యేసు ప్రభు ఈ భూమి మీద బతికినటువంటి కాలంలో యథార్థవంతులు, నిర్దోషులు, నీతిమంతులేం లేరు. అప్పుడు ఎలాంటి సమస్యలు ఆయన తర్వాత అపోస్తలులు, పౌలు మొదలైన వారు ఎదుర్కొన్నారో ఇప్పటికీ అదే రకమైన మనస్తత్వం ఉన్నవారు మన చుట్టూ, మన కుటుంబంలో, స్థానిక సంఘాల్లో, దేవుని పరిచర్య చేసేటువంటి వారిలో, పరిచర్యలను నడిపించే నాయకులలో ఉన్నారు. అందుచేత ఈ అపాయకరమైనటువంటి కాలాలలో మనం బహు జాగ్రత్త వహించాలి. వాటి యొక్క తత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి. చెప్పాడు కదా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించను వారునయుందురు. ఈ స్వభావాలన్నీ మీకు అర్థమైతే ఈ తత్వం నాలో ఉందేమో అనేటువంటి భయం కలుగుతుంది. నిజానికి ప్రతి పదం అర్థమైంది అనుకోండి, ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పదం యొక్క అర్థం ఇదా? ఆ అర్థమైతే వీడెక్కడో దూరంగా కనపడ్డు, దగ్గరే కనపడుతుంటాడు. ఉదాహరణకి అజితేంద్రియులు అన్నాడు కదా, ఆ మాటకు మీలో ఎంతమందికి అర్థం తెలుసు? తెలియదు. కానీ చాలాసార్లు చదివారు కదా, నేను కూడా చదువుతుంటే విన్నారు కదా. మరి ఆ మాటకు అర్థం ఏంటి? అజితేంద్రియులు అంటే
దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి తలంపు, ఆలోచన ఒక మనిషికి రావటం సహజమైనప్పుడు దానిని నిగ్రహించగలిగేటువంటి శక్తి దేవుని నామములో, అది నీ జీవితం ఆ దౌర్భాగ్యం నీకు ఆపాదించబడకుండా దాని నుండి ఆత్మీయంగా తప్పించుకునేటువంటి సామర్థ్యత, నిన్ను నీవు సమ్మాళించుకునేటువంటి స్వభావాన్ని అజితేంద్రియులు అంటారు. ఆ తత్వం ఉన్నవారు. మనం ఏం చేస్తాం? మనకు అనిపించింది ఏదన్నా ఆగాలంటే చేసిన తర్వాతే ఆలోచన చేస్తాం కదా, ఆ తర్వాత తలకాయ గిక్కుంటాం. అలా చేయకుండా ఉంటే బాగుండేదే అని అనుకుంటాం. అందుకే ఆ తత్వం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి వారికి అలవాటుగా మారుతుంది. ఉదాహరించడం కొరకు చెప్పాను. ఇక గర్వాంధుల గురించి, మూర్ఖుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతిద్వేషులంట, అతిద్వేషులు. కొంతమంది ఎదుటివారిని ద్వేషించవలసిన దానికంటే ఇంకా ఎక్కువగా ద్వేషిస్తారు. నువ్వు అసలు కనబడితే నాకు అసలు చాలా కోపం కాదు, చంపేయాలనిపిస్తుంది అంటారు. అతిద్వేషం. అంత అవసరం లేదు. అతిద్వేషం. నాకు తెలుసు అలాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఎదురువారికి హానికరమైన, ఇబ్బందికరమైన పని ఒకటి సభాముఖంగా చేసేటప్పుడు అది వివేచన, విచక్షణతో చెయ్యాలి. అది కూడా లేనివారు అతిద్వేషులు, వారు అనురాగ రహితులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులంట. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని కూడా ద్వేషించేవారు. చాలా విచిత్రమైనటువంటి పదజాలాన్ని పౌలు వాడాడు. సజ్జన ద్వేషులు. మనం మామూలుగా అంటుంటాం, ఈ రోజుల్లో మంచికి స్థానం లేదండి అని. అందుచేత ఈ తత్వం మనుషుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి తత్వం ప్రారంభించబడి మనుషులు ఉన్నటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతూ ఇలాంటి వారు వస్తారు అంత్య దినాలలో. అవి అపాయకరమైనటువంటి కాలాలు. అయితే దాంతోపాటు ఇక్కడ అపాయకరమైన మనుషుల గురించి మనం ఆలోచన చేయాలి. ఒకవైపు పౌలు సంఘాలను నిర్మించటానికి, అలాగే తన తర్వాత దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని బలంగా ముందుకు తీసుకువెళ్ళగలిగేటువంటి సమర్థవంతమైన నాయకులను తయారు చేయడానికి ప్రయాసపడతా ఉన్నాడు. ఆయన ప్రయాసం ఏంటో తెలుసా? ఇదే, దేవుని పని స్థిరపరచబడాలి. ఆయన తదనంతరం కూడా తిమోతిని, తీతుని, ఫిలెమోని, ఎపఫ్రాను మొదలైన వారిని పౌలు సిద్ధపరచగల కారణం ఆయన తర్వాత పనిని జరిగించటానికి. వీళ్ళలో ఎప్పుడు కూడా పౌలు వారికి వ్యక్తిగతమైన భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాలు ఎప్పుడు చేయలా. ఒకవేళ ఆయన కనుక చేసి ఉంటే అది దేవుని రాజ్య వ్యాప్తి అయ్యేది కానే కాదు. అంత నమ్మకమైన పని జరిగించేటువంటి కాలాల్లో అపాయకరమైన మనుషులు ఆయన దాపునే ఉన్నారట. ఆయనకు మాత్రమే కాదు, ఒకసారి మనల్ని చరిత్రలోకి తీసుకెళ్ళాడు. మోషే ఇశ్రాయేల్ని విడిపించేటువంటి కాలంలో, అనగా నిర్గమకాండం 7వ అధ్యాయము 8వ అధ్యాయము మనం చదివితే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడో లేరు. మోషే యొక్క అన్న, అక్క, వీరిద్దరే మోషేని వ్యతిరేకించారట. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు 8-9 వచనాల్లో. ఆరు నుంచి చదువుతాను. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, దేని చేత కాదు, దేవుని ఆత్మ చేత కాదు,
పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి, అంటే అర్థం ఏంటి? నడిపించబడటం అర్థం ఏంటి? చాలా క్రమంగా ఒక ఆర్డర్లో. దేంతో ఆర్డర్లు నవ్వటం? దురాశలతో ఆర్డర్లు నవ్వటం. దైవ చిత్తానుసారంగా ఆర్డర్లో నడిస్తే ఖచ్చితంగా బహుమానమే. కానీ దురాశల వలన పాపభరితులై నడిపించబడుతూ ఆ మధ్యలో నడుస్తూ ఉంటాడు జాగ్రత్తగా. లీడర్షిప్ అది వాళ్ళది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎవరికి ఈ ప్రమాదం? ఎల్లప్పుడూ నేర్చుకోకపోతే, అసలు నేర్చుకోవడం గొప్ప ఆశీర్వాదం, నేర్చుకొనకపోవడం ప్రమాదమే కదా. ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకునేటువంటి మనస్తత్వం గలవారు అంట. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. అంటే దేవుని వాడు విడిచిపెట్టిన వారు కాదు, ఆత్మ నడిపింపుని నిరాకరించిన వారు ఎంత మాత్రం కూడా కాదు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెడపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఈ అపాయకరమైనటువంటి మనుష్యులు చేసేటువంటి పనులు ఏంటంటే, పాపం చేత దురాశల చేత నడిపించబడుతూ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఇళ్ళు ఈ అపాయకరమైన మనుషులకు కేంద్రాలు. వాక్యాన్ని దీర్ఘకాలికంగా వింటూ వాక్యంగా దేవుని వాక్కుగా దేవుడు నీ జీవితాన్ని మార్చడం కొరకు నీతో మాట్లాడుతున్నటువంటి హెచ్చరికగా చూడని వారు అవివేక హృదయాలుగా మిగిలిపోతారు. వాళ్ళు వింటూనే ఉంటారు, ఎల్లప్పుడూ దాని గురించి నోట్స్ రాస్తూనే ఉంటారు, ధ్యానిస్తూనే ఉంటారు. కానీ వారు నడిపించబడుతుంది నానా విధమైన దురాశల అంతరంగంలో ఉండటం చేత. సత్య విషయమైన అనుభవం, ఇది సంఘం అంటే, ఇది సత్యం అంటే, ఇది దేవుని వాక్యం అంటే, ఇది దైవ చిత్తానుసార నాయకత్వం అంటే, దీనిని వెంబడిస్తే మనం నిత్య జీవనం స్వతంత్రించుకుంటాం, దీని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగరాదు అనేటువంటి నిశ్చయత ఏ విశ్వాసులైతే ఉంటుందో వారు సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని పొందుతారు. ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేక, క్లారిటీ లేకపోతే, ఇదిగో ఈ అపాయకరమైన మనుషుల మనస్తత్వం వలన సంఘంలో నుంచి తొలగిపోతారు, సత్యంలో నుంచి తొలగిపోతారు. ఎందుకంటే ఈడ్చుకొని వెళ్ళేటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి మనుషుల ప్రభావం ఉంటుంది కనుక. వారి ప్రభావం అన్ని కాలాల్లో అందరి మీద ఉంది. అయితే ఎవరు ఆ ప్రభావంలో పడలేదు అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వారు మాత్రమే పడరు. 8వ వచనం, ఎన్నే ఎమ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అంటే దైవచిత్తానుసారమైన నాయకత్వాన్ని ఎదిరించే మనస్తత్వం గలవారు ఎప్పుడున్నారు? మోషే కాలంలోనే ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు, సంఘం ఆరంభించబడ్డ తొలి దినాల్లోనే ఉన్నారు. ఎందుచేత? వారి మనస్తత్వం అది, వారి క్రియలు దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి. నిర్గమకాండం 7వ అధ్యాయం చదువుతాను నేను, 11వ వచనము. నిర్గమకాండము 7వ అధ్యాయం 11వ వచనం చదివితే, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. వారిలో ప్రతి వాడును
తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా ఏం జరిగింది? దేవుని ప్రవక్త కార్యాలు ఫరో ముందు జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేసినటువంటి పనినే తాము కూడా చెయ్యగలమని ఫరో యొక్క మంత్రగాండ్రు బయలుదేరారు. కానీ చివరికి ఏమైంది? అహరోను యొక్క కర్ర ఫరో యొక్క మంత్రగాండ్ర యొక్క సర్పములను మింగేసేసింది. 22వ వచనం, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోన్ల మాట వినకపోయాను. ఇక్కడ హృదయం కఠినమవుతా ఉన్నటువంటి సందర్భం. ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే మోషే యొక్క కార్యాచరణను ఆటంకపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. 8వ అధ్యాయం 7వ వచనం చదివితే శకునగాండ్రు కూడా తమ మంత్రములు అలాగు చేసి ఐగుప్తు దేశంలో కప్పలు రప్పింపజేశారు. సో ఇక్కడ మోషే చేసిన కార్యాలన్నిటికీ ఆటంకం. శకునగాండ్రు అని వాళ్ళకి అక్కడ పేరు పెట్టాడు. శకునగాండ్రు వారు దేవుని పనిని ఆటంకపరిచేటువంటి మనస్తత్వంతో రాజు యొక్క బలాన్ని బట్టి, రాజు యొక్క అధికారాన్ని బట్టి దేవుని కార్యాలని ఆటంకపరిచే మనస్తత్వంతో నింపబడి ఉన్నారు. వారు అడ్డుకుంటుంది మోషే యొక్క వాక్కుని, లేకుంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా సత్య విషయమై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరిస్తారట వారు, వ్యతిరేకంగా నిలబడతారు. అయితే ఇలాంటి కఠినమైన మనస్తత్వం గల వారు మొదటి నుండి ఉన్న వారిలో ఎప్పుడు ఏ కాలంలో కూడా విజయాన్ని చవి చూసిన వారు మాత్రం కారు. అంతేకాదు ఆ క్రియలు దేవునికి వ్యతిరేకమైనవి అనే సంగతి సత్య విషయమై అనుభవ జ్ఞానం ఉన్నవారు గ్రహించారు. ఆ తేడాని గ్రహించగలిగారు. ఎందుచేత? దేవుని నడిపింపుతో జరిగించబడేటువంటి కార్యాచరణకి సాతాను యొక్క దురుద్దేశంతో, చెడ్డ తలంపులతో పాపభరితులై నానా విధమైన దురాశలతో జరిగించేటువంటి కార్యాచరణలకి చాలా తేడా ఉంటుంది. మన క్రియలు మన అంతరంగాన్ని తెలియజేయవా? తెలియవు, అర్థం కావని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతకు మించిన వెరితనం లేదు. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయంలో ఉన్నది ఎవరికి తెలియకుండా ఏదో చాలా తెలివిగా జాగ్రత్తగా నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావేమో. అది మోసపూరితమైనటువంటి మనస్తత్వం. అలాగా సాధ్యం కాదన్న విషయాన్ని నేను బలంగా ఈ సమయంలో చెప్పదలుచుకున్నాను. ఏమో దేవుడు మనిషికి ఆ దౌర్భాగ్యపు శక్తి ఇవ్వలా. ఆ దౌర్భాగ్యపు శక్తి ఇవ్వలా అంటే ఎలాగా? లోపల ఉన్నదాన్ని బయటకి ఏమాత్రం కనబడకుండా మేనేజ్ చేసే శక్తి ఇవ్వలేదు ఖచ్చితంగా. ఒకవేళ జరిగితే అది ఒకసారి, రెండు సార్లు మాత్రమే. మూడోసారి అంటే కొంతమందికి చేసినటువంటి తప్పుడు పని మొట్టమొదటిసారి తెలిసిపోద్ది. అవునా కాదా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకరు చేసినటువంటి తప్పుడు పని మొట్టమొదటిసారి తెలిసిపోవడం, కొంతమందికి మూడోసారి, నాలుగోసారి తెలియటం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా తెలిసిద్దా, తెలియదేనా? తెలుస్తుందా? మొట్టమొదటిసారి ఎవరు తెలుస్తుంది? ఆ జ్ఞానం ఉన్నవారికి, ఆ వివేకం ఉన్నవారికి. అందులో లోతైనటువంటి ఆ భావం లేకపోతే
కొద్దిగా సమయం పడుతుంది. అమ్మో, నేను ఇట్లా అనుకోలేదు. అంత కొంతకాలం అనుభవం అయిన తర్వాత తెలుస్తుంది. టోటల్గా ఏంటంటే మనిషికి లోపలికి ఒక రకంగా లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఎన్నటికీ కనబడకుండా ఉండేటువంటి జీవితం జీవించడం కుదరదు. అందుకు దేవునికి స్తోత్రం. వాడు దొరకాల్సిందే, వాడు పట్టుబడాల్సిందే. పాయింట్ అర్థమైందా మీకు? అది సాధ్యపడదు. టైం పీరియడ్ ల్యాగ్ అవుతుంది అంతే. అయితే వారి గురించి 9వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. అంత్యకాలాల్లో ఉండబోయేటువంటి అపాయకరమైన మనుషుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. పైన వాళ్ళు ఏమేం చేస్తారో చెప్పాడు. వాళ్ళు ఎన్ని చేసినా 9వ వచనం, అయినను వారి అవివేకమేలాగు తేటపడినో. ఏంటంటది? అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అక్కడున్నటువంటి అవివేక హృదయము ఆగల, అది తేటపడకుండా లేదు. మోషేని వ్యతిరేకించినటువంటి వారి, లేకుంటే ఫరో యొక్క మనస్తత్వం కానివ్వండి, ఇంకెవరి మనస్తత్వం అన్నా కానివ్వండి, లేకుంటే ఇక్కడ రాయబడ్డ ఎన్ఏ అని వారి మనస్తత్వం కానీ కానివ్వండి, వారు మోషేని ఎదిరించినప్పుడు వారిని తేటపడకుండా ఏం పోలేదు. అది వారి అవివేక హృదయం అట, అది ఖచ్చితంగా తేటబడింది. అలాగే ఇప్పుడు దేవుని యొక్క వాక్కు నుండి, సత్య సంబంధమైన అనుభవం నుండి మనుషులను దారి మళ్లించాలని చేసేటువంటి ప్రయత్నం ఉన్న వారి యొక్క అవివేక హృదయము బయటపడకపోదు. అంత్యకాలంలో ఇలాంటి మనుషులు ఉంటారు. నేను పైన చెప్పిందేమో సహజంగా మనుషుల్లో ఉండేటువంటి చెడ్డ లక్షణాలు. ఇక్కడేమో ఆ లక్షణాలతో నాయకత్వంలోకి రావాలని ప్రయత్నం చేసేటువంటి వారు సత్య విషయంలో అనుభవ జ్ఞానము లేని వారి యొక్క విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐగుప్తు మంత్రగాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి గెలుపు రాలా. మోషేనే వారిపైన విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. ఎందుచేతనంటే అతడు దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకుడు. ఈ సంగతులు చెప్తూ 10వ వచనంలో తిమోతితో పౌలు అంటున్నాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఏంటట తిమోతికి పౌలుకున్న రిలేషను? దేవుని పనిలో నాయకత్వం వహించేటువంటి వాడు ఎన్ని రకాల ఇబ్బందులు, హింసలు, శ్రమలు, ఉపద్రవాలు అన్నింటినీ ఎదుర్కొంటాడో అవి పౌలు ఎదుర్కోవటం తిమోతి కళ్ళారా చూస్తూ అనుభవంలో పాలివాడు గనుక ఇవన్నీ అనుభవిస్తూ నన్ను వెంబడించావు అని నిర్ధారించాడు. ఏమేం చూస్తూ వెంబడించాడట? బోధ, ప్రవర్తన, ప్రేమ, ముందు ఉద్దేశం బాగా గమనించాలి, విశ్వాసం, దీర్ఘశాంతం, ఓర్పు. ఇవి ఎక్కడెక్కడ గమనించాడట. ఇవేమో లక్షణాలు. పౌలు ఒక ఊర్లో ఒక రకంగా, ఇంకొక ఊర్లో ఒక రకంగా ఉండలా.
అందుకే అక్కడ ఊరు పేర్లు యాడ్ చేశాడు. అంత్యోకయ, లుస్త్రాను పట్టణములలో నాకేర్పడ్డ వాటిని కూడా నువ్వు ఎరుగుదువు. ఇవన్నీ చూస్తూ కూడా సాధారణంగా ఏం చేయాలి? ఇన్ని ఒక నాయకుడు అనుభవిస్తూ ఉంటే అతను వెంబడించే వాళ్ళు ఏం చేయాలి? మనకు అవసరమా ఈ జీవితం అనుకోవాలి. అంతే కదా? ఇలాంటి జీవితం మనకు అవసరమా అనుకోవాలి. ఇప్పుడు ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. పోనీలే, మనం కూడా ఒకరోజు ఇలాగ గొప్పవాడు అయిపోతాం అని అనుకోవడంలో ధర్మం లేదు, తప్పులేదు అందులో. అంతేనా? నాయకుడు ఎదుగుతున్నాడు అనుకోండి, వెనకాల చూడలు ఏమవుతారు? ఫాలోవర్స్ కూడా, వారికి కూడా అలాంటి బాటలు ఏర్పడతాయి అనేది నిర్ధారణ. అది తప్పేం కాదు. ఇక్కడ పౌలు గురించి తిమోతి సాక్ష్యం ఇవ్వడానికి ఏమీ లేవు. అన్ని ఇరుకులు, ఇబ్బందులు, హింసలు, కష్టాలు, కన్నీరు, వేదనలు, ఇన్నిటి మధ్య ఆయన వ్యక్తపరుస్తుంది విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సహనము. ముఖ్యంగా అందులో ఉద్దేశం ఉంది, అలాగే ఓర్పు, సహనాలు ఉన్నాయి, దీర్ఘశాంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండి పౌలుని తిమోతి వెంబడించాడట. వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిట్లో నుండి ప్రభు నన్ను తప్పించెను. ఎందుకని ఈ సంగతులన్నీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను అనంటే, అంత్యదినములలో అపాయకరమైన మనుషులు ఎంత తీవ్రంగా ఉంటారో తెలియజేయటం కొరకు మాట్లాడుతూ ఉన్నాను. పైన ఇన్ని దుష్ట లక్షణాలు ఉండి సత్య విషయం అనుభవ జ్ఞానము లేనటువంటి వారిని సత్యంలోంచి తెలిపేటువంటి ప్రయత్నం ఒకవైపు జరిగించబడుతూ ఉన్నా, మోసపూరితమైన పరిస్థితులు అప్పుడు ఇప్పుడు ఉన్న తిమోతి ఒకడు కనబడుతున్నాడు. ఎలాగా? నాయకత్వాన్ని వెంబడించి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ఆయన పనిని కొనసాగించేటువంటి నాయకుడుగా. పన్నెండవచనం అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు అందరూ హింసమొందుతారట. ఎవరైతే సద్భక్తితో బ్రతుకను ఉద్దేశిస్తారో వారికి తప్పకుండా హింసే. ఇక్కడ ప్రధానమైంది 9వ వచనం 13వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమున్నాయి అక్కడ? పైనేమో వారి యొక్క తత్వాన్ని, వారి కార్యాచరణ గురించి చెప్పాడు. ఎవరి తత్వం గురించి? అపాయకరమైన మనుష్యుల యొక్క తత్వాన్ని గురించి. వారి తత్వం అట అవివేక రూపంలో బయటపడుతుంది అన్నాడు. అవివేకులు వాళ్ళ తత్వాన్ని బయటేస్తూనే ఉంటారు. నీకు అర్థం కాకపోతే చేయగలిగిందేం లేదు. నువ్వు కూడా వారితో పాటు అవివేకువే అని అర్థం. 13వ వచనంలో అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. అండర్లైన్ చేయాలి, అండర్లైన్ చేసుకున్నమాట. పౌలు తిమోతితో రాస్తూ ఉన్నటువంటి మాటలు అవి. దుర్జనులు, వంచకులు అంట. వాళ్ళకి పేరు కూడా పెట్టాడు, వంచకులు. నేను నా జీవిత అనుభవంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని చాలా దగ్గరగా పరిశీలన చేస్తా ఉన్నా. వారు చాలా సందర్భాల్లో నాతో సూటిగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేనెప్పుడు ఎవరికి కీడు చేయలా అనే ఈ మాట చాలాసార్లు నాతోనే అంటా ఉన్నారు. నాతో పాటు ఉన్నవారు ఇంకా వేరే వాళ్ళతో అంటారు కదా ఖచ్చితంగా. అంటే అది వాళ్ళకి అలవాటు మాట కదా. నేను ఎప్పుడు ఎవరు కీడు చేయలా. సరే, అది వాళ్ళ గురించి వాళ్ళ స్టేట్మెంట్. నిజానికి ఆ స్టేట్మెంట్ ఎవరు అనాలి? అది ఎవరు చెప్పాలి? అతడు భోజనం లేకపోతే పస్తులు పండుకుంటాడు కానీ కీడు జాతి వాడు కాడు
అతని గురించి ఈడు కీడు చేస్తాడు అని చెప్పాడు అనుకోండి, సార్ మీరు పొరపడ్డారు, తప్పు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? మీరు ఎక్కడో పొరపాటుపడ్డారు, అతను అలాంటి వాడు కాడు అని చెప్పాలా. ఎవరి గురించి? ఆ కీడు చేసే మనస్తత్వం లేని వారి గురించి. ఎవరన్నా చెబుతారేమో చూసా వీళ్ళిద్దరి గురించి, నాకెవరు కనపడలా. బయట ఎవరు కూడా నేను గమనించిన ఇద్దరి గురించి ఎంత గొప్ప విశ్వాసి అనో, ఎంత గొప్ప వ్యక్తిత్వం అనో, అతడు చేసిన మేలు మర్చిపోయాడు, ఇలాగా ఒక పాజిటివ్ వర్డ్స్ ఆయన వాళ్ళ గురించి చెప్తారేమో. నేను నిజంగా నా మాటలకు కట్టుబడి ఉన్నా. ఆ ఇద్దరు గురించి చెప్తారేమో అంటే నాకు ఎక్కడ బయట వినపడాల. కానీ వీళ్ళు మాత్రం ఇప్పటివరకు నాతోటి ఒక 10-15 సార్లు, అంటే దాదాపు కలిసిన ప్రతిసారి నేను మాత్రం ఎప్పుడు ఎవరికి కీడు చేయలా. దాని మీద దేవుడి మీద ఒట్టు కూడా వేశారు. అంటే నాకేమర్థమైందంటే మనుషులు ఎంత వేషధారులా అనాలి నేను, కానీ అతని మనస్సాక్షిలో అది లేదు. అతను చాలా నిర్మలంగా చెబుతున్నాడు. ఏమని? నా అంతరంగంలో ఏమి లేదు. మీకు అర్థమైంది పాయింట్? వాళ్ళ అంతరంగంలో ఏమి లేదు, కీడు చేసే మనసు లేదంట. పోనీ ఎవరైనా సాక్ష్యం చెబుతున్నారా? ఎవరు సాక్ష్యం చెప్పట్లా. వీళ్ళు మాత్రం పదే ఆ మాట చెప్తున్నారు. అప్పుడు నేను ఆలోచన చేశా, ఓహో వీళ్ళు బలహీనులు కాబోలని. నేనెందుకు తీర్పులైన పడాలి? వీళ్ళు నిజంగానే వేషధారులు నేను ఎందుకు అనాలి? నేను అందలుచుకోవాలా. బలహీనులు కావాలంటే వాళ్ళు చేస్తున్న కీడేంటో వాళ్ళకు తెలియదేమో అనిపించింది నాకు. జేబులు కొట్టి డబ్బు సంపాదించేవాడు ఏంట్రా పని అంటే, నేను ఆకలయ్యా పని చేశా అంటే అందులో ధర్మవ్యక్తి మనం ఏం చేస్తాం? అర్థమైందా? పానీలేండి అయ్యా, ఆకలి జేబు కొట్టాడులే పానీ అంటదా సమాజం? అంటదా? అంటే చెడ్డ పని చేస్తూ నీ జీవనాధారాన్ని ఏర్పరచుకునేటువంటి తత్వం దుర్మార్గం అని తెలీదా? ఇలాంటి భయంకరమైన మానసిక దౌర్బల్యతలో ఉన్నవారు మన చుట్టూ ఉన్నారు, తెలుసుకోండి. అంత్యదినాలంటే అంత్యదినాల్లో వచ్చేటువంటి అపాయకరమైన మనుషులంటే ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటారు. సత్య విషయమే అనుభవ జ్ఞానం నీకుంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీకు, నీ ప్రవర్తనకి, నీ మనస్సాక్షికి, నీ జీవితానికి ప్రభు సాక్షి కనుక. వీళ్ళు దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు, అది వాళ్ళ జీవన విధానం. ఇతరులను మోసపరచుచు, వాళ్ళ దృష్టిలో ఏమో అది మోసం కాదు. ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారు. గుర్తుపెట్టుకోండి. మీకు మోసపోయితే అర్థం కావట్లేదేమో, అంతకంతకు చెడిపోతున్నటువంటి వాళ్ళని కూడా చూడవచ్చు. నీకు అర్థమైంది. బాగుపడే వాళ్ళని, చెడిపోయే వాళ్ళు ఖచ్చితంగా కనపడతారా లేదా? చూడగానే గుర్తించవచ్చా? వీడు బాగుపడేవాడు, వీడు నాశనం అయ్యేవాడు తెలిసిద్దా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. కనీసం దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంతకంతకు చెడిపోయే తత్వం వాళ్ళ క్రియల మూలంగా, వాళ్ళ అంతరంగ మూలంగా, వాళ్ళ జీవన శైలి మూలంగా మాత్రమే జరుగుతుంది తప్ప మరేది దానికి హేతు కాదు. ఇక్కడ అన్నిటికంటే బాధాకరం అన్నమాట, మోసం చేస్తూ తాము కూడా మోసపోతారంట. మరి వీళ్ళని మోసం చేసేది ఎవరో? ఇతరులను మోసం చేసేటప్పుడు తామును మోసం ఎలా పోతారు? నాకు అర్థం కాల. ఒకసారి మీరు ఆలోచించండి. తాము ఎలా మోసపోతారు? ఇప్పుడు నేను చెప్పానే, వారు చేస్తుంది మోసం అన్న సంగతి తెలియక మోసపోతారని నేను అనుకుంటున్నాను. మరి నీకు అర్థమైనా? తాము చేస్తూ ఉన్నదని మోసం అని తెలియక, నేను నా బిడ్డల కొరకు, నేను నా భార్య కొరకు, వాళ్ళకి ఫీజు కట్టడం కొరకు దొంగతనం చేశాను అని చెప్పడం, వాడికి దొంగతనం కన్నా కూడా అందులో ధర్మం కనబడతా ఉంది. ఏ ధర్మం? బిడ్డల ఆకలి.
చాలా బాధాకరమైన భయంకరమైన మనస్తత్వం గలవారు మన చుట్టూ ఉంటారు. అంత్యకాలాల్లో అపాయకరమైన మనుష్యులు. నేను ఇది వివరిస్తా. అపాయకరమైన మనుషులంగా మీరు ఏదో కత్తితో పొడిచి చంపేవాళ్ళు అనుకోబాకండి. మర్డర్ చేసేవాళ్ళే అపాయకర మనుషులు అనుకుంటారేమో. ఒక దెబ్బకు ప్రాణం పోతుంది, దాని గురించి ఇబ్బంది లేదు, అంతే కదా. ప్రాణం పోతే ఇబ్బంది ఏముంది? ఇక వీటిని అనుభవించాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ చచ్చిపోకుండా బ్రతికుంటా ప్రతిరోజు చిత్రహింస, ప్రతిరోజు సాధన, ప్రతిరోజు మానసిక సంఘర్షణ, పడుకుంటే నిద్ర రావట్లా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిద్ర ఒక్కటే లేదు. ఏం చేయాలి? ఏం కొదవలేదు, అన్నీ ఉన్నాయి, నిద్ర ఒక్కటే లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం మీరు ఏమనుందా? ఏం చేయాలి? ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవడమే, నిద్రపోవడానికి టాబ్లెట్ వేసుకోవడమే. ఒకరోజు వేసుకుంటాం, రెండో రోజు రాత్రి ఆ టాబ్లెట్ బాగా పనిచేసింది. అమ్మాయి ఎందుకు పనిచేయదు? దాని పని అది. పట్టట్లేదా? డోసు పెంచుకో, అయిపోయింది. నిద్ర ఒక్కడే రావటం కాదు, నవ్వు కూడా రావట్లా పెదాల మీద. అందరు నవ్వుతున్నారు చూస్తే. ఏంది వీళ్ళు అందరు నవ్వుతున్నారు? పిచ్చోళ్ళు. నాకు అసలు నవ్వు రాదే. ఎప్పుడు నీకు నవ్వు రాదు. ఎందుకు వచ్చింది నవ్వు? ఆహ్లాదం అంటే, సంతోషం అంటే ఇతరులకు మేలు చేస్తూ ఆనందించటం, ఇతరులు బాగుపడుతూ అందులో సంతోషాన్ని వెతుక్కోవటం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక ఆత్మ రక్షించబడ్డప్పుడు అబ్బురపడిపోవటం, ఇది కదా నా జీవితానికి గొప్ప విజయం అనేటువంటి ఆనందం. అది ఉన్నవాడు తనకి ఏది లేదో అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు ఏదన్నా అవసరమని, నీకేదన్నా కొరతగా ఉందని, నీకు ఈ కొరత ఉండటం వల్లనే దేవుని పని సజావుగా చేయలేకపోతున్నావని నీ తండ్రి గమనిస్తే దానిని నీకు ఇవ్వకుండా ఉండడం గుర్తుపెట్టుకో. సేవలోనే కాదు, నా ప్రియ సోదరి సోదరులారా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో యథార్థమైన భక్తితో గడుపుతూ, ప్రభువా నేను ఈ కొరత వల్ల నేను నీపై దృష్టి ఉంచలేకపోతున్నాను, ఈ కొరత వల్ల విశ్వాసంలో ఎదగలేకపోతున్నానని నువ్వు కనుక దేవుడిని అడిగితే, పౌలుతో అన్నట్టుగా నా కృప నీకు చాలు అని మాత్రం అండ దేవుడు. ఎందుకంటే మన ఇంకా అన్ని హింసలు ఎదుర్కొనేటువంటి స్థితి కాదు గనక, నా బిడ్డ బలహీనతలో ఉన్నాడు, వాటిని ఇచ్చి మరింతగా బలపరిచి దేవుని సేవలో వాడుకుంటానటువంటి ప్రేమ స్వరూపి మన దేవుడు. కానీ ఈ జాబితాలో మనం ఉండట్లా, ఈ దృష్టితో మనం ఆలోచన చేయట్లా. మరి ఎలాగ ఆలోచన చేస్తున్నామో తెలుసా? ఇదిగో అంత్య దినాల్లో అపాయకరమైన మనుషులు ఏ తత్వంలో ఉంటారో మనం కూడా తెలుసో తెలియకో అలాంటి మనస్తత్వంలోకి దిగజారిపోతా ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి, ఒకానొక రోజు ప్రభు ముందు నిలబడాల్సి వస్తుంది. ఇతరులను మోసపరుస్తూ తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారట, అంతకంతకు చెడిపోతారు. నేను ఇందాక ఇద్దరు గురించి ఉదాహరణ చెప్పానే, వాళ్ళన్న రెండో మాట చెబుతున్నా. ఒక మాట ఏమో నేను ఎవరికి కీడు చేయాలి, రెండో మాట నాకేం కొరత లేదు, నేను బ్రహ్మాండంగా ఉన్నా. విచిత్రంగా మీకు కనిపించట్లేదు? ఒకసారి ఆలోచించి ఇంటికి వెళ్ళి, నాకేం లోట్లేదు, అన్నీ బ్రహ్మాండం కలుగుతున్నాయి అని పోతా పోతా వేయించుకో అంటాడు. లాస్ట్లో వెళ్తా చేయి జాబి డబ్బులే తీసుకెళ్తారు, కానీ మాటలు ఎలా ఉంటాయి? నేను ఎవరికి కీడు చేయలేదు, నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేం కొరత లేదు, అది చాలా బాగున్నా. మరి చాలా బాగుంటుంది ఎందుకు వచ్చా ఈ మాటలనే? దానికి ఈ వ్యక్తిత్వం ఏం బయటేస్తుంది? నీ వాత వేయబడ్డ మనస్సాక్ష్యాన్ని బయటేస్తుంది. నువ్వెంత దిగజారిపోతున్నావు బయటేస్తుంది. నేను మాట్లాడుతుంది మనలో ఒకళ్ళ గురించి మాత్రమే. ఒకవేళ మనలో అలాంటి దుస్వభావం ఉంటే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులము
కానేరని గుర్తుపెట్టుకో. మీరేమో నేను మాట్లాడుతుంటే ఎవరి గురించి అనుకుంటున్నారేమో, నేను మాట్లాడుతుంది మన గురించి. మనలోనే ఏ లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఉన్నాయో లేదో మళ్ళీ చదువుతానమ్మా ఒక మాట. ఆ లక్షణాలు ఏంటో: స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు. ఓహో, మనకు లేదు కావాలి, దేవునికి స్తోత్రం. దూషకులు, మన నోటి వెంట అసలు చెడ్డ మాటలే రావు. తల్లిదండ్రులకు అవిధేయులు, ఆహా. కృతజ్ఞత లేని వారు, అబ్బో అసలు మనం పెడితే అసలు మర్చిపోలేం, జీవితాంతం గుర్తుపెట్టుకునే వాళ్ళం కదా. చాలా అసహ్యన మనస్తత్వం అంది కృతజ్ఞత లేనివారు. మీరు మనసుతో ఆలోచన చేస్తే, ప్రవ్వా ఇది కూడా నాలో ఉంది కదా, అమ్మో ఇది కూడా నాలో ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. కృతజ్ఞత లేనివారు, నీకు మంచి ఎగ్జాంపుల్ చెబుతాం. మళ్ళీ వాడు ఉంటాడు లేదు, ఎవరో ఒక అతను సహాయం అడిగావు, ఒకసారి చేశాడు, రెండోసారి అడిగాడు, ఈ లేదు, అప్పుడేమంటారు? ఒకసారి సహాయం అడిగా చేశాడు, రెండోసారి అడిగావు చేయలా, అతను పాపం నా దగ్గర లేవండి అన్నాడు. అప్పుడు ఎలా ఉండదు నీ మనసు చెప్పు? పర్లేదు సార్ అంటావా, లేకుంటే ఏమంటావు? నీ మనసుకి ఏమొచ్చింది ఆలోచన? లేవంట్రా, నమ్మదగిన మాటేనా ఇది అని. ఇంతవరకు ఎప్పుడు సహాయం చేయని వాడి గురించి ఎన్ని పాంప్లెట్లు పంచొచ్చో అన్ని పాంప్లెట్లు పంచుతా. ముందు చేసిందంతా ఎటు పోయింది? ఏటో పోయింది అది. నేను మాట్లాడిన సహాయం గురించి మాత్రమే కాదు, పక్కింటి వాళ్ళకి ఒక రోజు ఉప్పు తక్కువ వెళ్ళాము అనుకో, ఒక రోజు ఇస్తే బాగానే ఉంటుంది, 2 రోజులు ఇస్తే బాగానే ఉంటుంది, రోజు ఇస్తేనే ఆ మంచామా. ఒక్కరోజు అయిపోయిందమ్మా అన్న సరే, అయిపోయిందా, పోదాంపా చూద్దాంపా. అంత నీచ మనస్తత్వం మనలో ఉంది, అంత నీచ మనస్తత్వం. అది కనపడదు బయటికి, దాని టైం వస్తే అలాగా కనపడుతుంది. బుద్ధి అంతా బయటపడటానికి రోజులు అక్కర్లా, 2 నిమిషాలు చాలు. నీకు తెలియదేమో, ఒక వ్యక్తి యొక్క బుద్ధి బయటపడటానికి 2 నిమిషాల మాట, స్పందన, ఆలోచన, పనితీరు చాలు బయటపడటానికి. మనలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం చెప్తున్నాం కదా. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు. క్రూరులు అంటే మనం కాదులే, మనం ఎవరిని చంపలే కదా, మనం మర్డర్ చేయలేదు, సో మనం క్రూరులం కాదు. తెలుసా క్రూరమైన మనస్తత్వం ఎలా ఉంటుందో? ఇప్పుడు నేను చెప్పానే వ్యక్తిత్వం, అది క్రూరమైన మనస్తత్వమే. క్రూరమైన మనస్తత్వం. సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళని ద్వేషించేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మీకు తెలియదేమో, కొంతమంది సేవకుల్లో వాళ్ళు మన దగ్గర లేరులేండి, కానీ నేను వాళ్ళ గురించి నేను తెలిసిన వాడిగా వింటున్నాను. కొంతమంది సేవకులు ఆదివారం ఆరాధన కూడా వెళ్ళరు, అంత టైం ఉండదు వాళ్ళకి. ఆదివారం ఆరాధనకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానికి వాళ్ళకి దేవుని కంటే ఏది ఎక్కువ? సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన. రైట్, ఎందుకో నేను చెప్తున్నానంటే ఇలాంటి మనస్తత్వం మనుషులలో చాలా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఉంటారు ఈ మనుషులు? ఈ అపాయకరమైన మనుషులు ఎప్పుడు ఉంటారు? అంత్య దినాలలో. 14వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ విరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. తిమోతి, ఈ పైన చెప్పనే దౌర్భాగ్యులు, ఈ దౌర్భాగ్య గతి నీకు పట్టకుండా ఉండాలి అంటే ఇదిగో ఇది నువ్వు చేయాల్సింది అన్నాడు. అపాయకరమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళ గతి నీకు పట్టకుండా ఉండాలన్నా, లేకుంటే వారి జాబితాలోకి నీ వెళ్ళకుండా ఉండాలన్నా నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. బాల్యం నుంచి నువ్వేమి నేర్చుకున్నావో, వేటిని రూఢిగా నమ్మావో వాటి యందు నిలకడగా ఉండు. నా ప్రియ సంగమా,
నా జీవితంలో నేను మరణించేంత వరకు ఎప్పుడు ఉండేటువంటి సంతృప్తి ఒకటే, ఈ స్థానిక సంఘంలో బాల్యం నుంచి పెంచబడ్డటువంటి పిల్లలే నా అంతరంగానికి, దేవుని రాజ్యానికి స్వాస్థ్యంగా, ఆస్తిగా నేను ఎప్పుడు నమ్ముతాను. బాల్యం నుంచి విశ్వాసంలో పెంచబడ్డ బిడ్డలు ఈ స్థానిక సంఘంలో ఉన్నారు. అలాంటి సభ్యత్వం ఏ స్థానిక సంఘంలో లేరు. ఒకవేళ ఉంటే చాలా తక్కువ మంది. అందుకే మీ పిల్లల్ని బట్టి, ఈరోజు యవనస్తులైన మీ పిల్లల్ని బట్టి మీకు ఎంత అతిశయం ఉంది. అది మీకు గుర్తించకపోవచ్చేమో, గుర్తించడానికి మీకు శక్తి సరిపోదు. కానీ నేను గుర్తించాను, నాకు ఆ సంగతి తెలుసు. ఈ స్థానిక సంఘానికి ఆస్తి, మీ కుటుంబానికి ఆస్తి, మన జీవిస్తుండేటువంటి ప్రాంతానికి భద్రత, రక్షణ కూడా ఇక్కడ వాక్యంలో ఎదుగుతున్నటువంటి ఈ బిడ్డలే అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సందేహమే లేదు. వారిని మరింతగా దేవుని రాజ్యంలోకి బలపరచడానికి ఇప్పుడు నేను ఒక్కడే, నా శక్తి ఒక్కటే సరిపోదు, మీ సహకారం అవసరం. కానీ అది నాకు ఇంతవరకు దక్కలా. ఒకవేళ దక్కితే వాళ్ళని సండే స్కూల్కి, లీడర్షిప్ క్లాస్కి పంపడం వరకే సరిపోతుందేమో. అదే మీరు ఇచ్చే సహకారం అంటే దేవునికి స్తోత్రం, చాలు. కానీ ఇంకా గొప్ప భాగస్వామ్యాన్ని, గొప్ప సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. ఎందుచేతనంటే వారి భవిష్యత్తును కూడా దేవుని రాజ్యం కొరకు తీర్చిదిద్దటానికి. తిమోతితో పౌలు మాట్లాడుతున్న మాట ఎంత బలమైన మాట. తిమోతి, నువ్వు బాల్యం నుంచి వీటిని నేర్చుకున్నావు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల. ఏమేమి పదజాలండి, ఏమేమి పదజాలాలు. ఇక తిమోతి తొలగిపోవడానికి ఆస్కారమే లేదు. మళ్ళీ చూద్దాం ఆ మాటలు. అంతరంగం సంతోషంగా ఉప్పొంగుతోంది ఆ మాటలు ఇవ్వటానికి. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను. తిమోతి, ఎంత గొప్ప భాగ్యం నీకు బాల్యం నుండి కలిగిందయ్యా. నువ్వు సామాన్యుడి కాదు, బాల్యం నుండి నా బిడ్డగా ఉండి నేర్చుకున్నావు. బాల్యం నుండి నీ ఎరుగుతూ కనుక, అంటే నీకు ప్రత్యేకంగా నేర్పేటువంటి సంగతులే లేవు. నువ్వు బాల్యం నుంచి నాతో పాటు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశాన్ని, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, నా అంత్యోకయ, ఈకొయ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలు, ఉపద్రములు తెలుసుకున్నవాడవై వెంబడించితివే. తిమోతి, బాల్యం నుంచి నువ్వు నేర్చుకున్నావే. రక్షణార్థమైన జ్ఞానాన్ని నీ కలిగించేటువంటి శక్తి గల పరిశుద్ధ లేఖనాలనే. ఈ సంగతులు చెప్పి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు చూడండి. వెరీ సెన్సిటివ్ కమాండ్ ఇది, వెరీ సెన్సిటివ్ పాయింట్. ఇందులో తిమోతి నిలబడాలి. అందరు నాతో ఆలోచిస్తున్నారా? ఇందులో తిమోతి నిలబడాలా. యవనస్తులైన వారు ఈరోజు దేవుని రాజ్యంలో మీ స్థానిక సేవకునితో పాటు నిలబడాలి. మీ తల్లిదండ్రుల గౌరవాన్ని, ఇవన్నీ విశ్వాసాన్ని పెంచేవారిగా ఉండాలి. ఏం చేయాలి? ఇదిగో తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది బాల్యం నుండి నీవు ఎరుగుతావు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో, ఎవరి వలన నేర్చుకుంటివో. అర్థమైందా? ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. నువ్వెవరి వలన నేర్చుకున్నావో, ఏ వాక్యము చేత పట్టబడ్డావో, ఎవరి వలన రక్షణ అనుభవం నీ కలిగిందో, ఎవరి వలన ఆత్మీయంగా బలపడుతున్నావో, ఎవరి వలన నీ కుటుంబం క్షేమాభివృద్ధి నొందిందో, ఇది తెలుసుకొని ఆటి యందు నిలకడగా ఉండు. వేటి యందు? ఎవరి వల్ల నేర్చుకున్నావో, నేర్పించిన వాని యందు నేను మాట్లాడట్లేదు. ఎవరి వల్ల నేర్చుకున్నావో ఆ లేఖనాలు, అంటే అతను ప్రకటించబడింది ఏంటి? లేఖనాలు, వాక్యం ప్రకటించబడింది. అది ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. లేఖనాల యందు నిలకడగా ఉండటమే ఈరోజు విశ్వాసులమైన మనకు కావలసినటువంటి భద్రతా కవచం.
నిలకడగా ఉండటం. ఎవరి వలన నేర్చుకున్నావో. నైతిక విలువలు లేనటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నైతిక విలువలు లేని మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. నైతిక విలువలు లేని వారు చేసేటువంటి గొప్ప కీడేందన్నా ఉంది అంటే, వారు మోసం చేస్తూ తామును మోసపోతూ మోసం చేస్తూ తామును మోసపోతూ అంతకంతకు చెడిపోవుదురు అని చెప్పాడు. ఆ కీడులో క్రీస్తు రక్తం చేత కడగబడ్డ మనలో ఎవరికి ఆ భాగస్వామ్యం రాకూడదు. ఒకవేళ దేవుని దగ్గర నుంచి మన పాపానికి ఒక శిక్ష పడితే ఆ శిక్ష కొంచెం తక్కువగానే ఉంటుంది దీనికన్నా కూడా. నీకు అర్థమైందా? అయ్యా, నేను నా బుద్ధి మందగించింది, వాక్యం అర్థం కాక కాలు జారా, పొరపాటు చేశా, నన్ను క్షమించు తండ్రి అంటే ప్రేమస్వరూపి కనికరిస్తాడు. కానీ ఇతరులను మోసం చేస్తూ తామును మోసపోతూ అంతకంతకు దిగజారే మనుష్యుల మనస్తత్వంలోకి కనుక నువ్వు దిగజారిపోతే నీ పేరు అపాయ కాలాల్లో ఉండేటువంటి వంచకుల జాబితాల్లోకి వెళ్తుంది. ఎవరి గురించి సంఘాన్ని దేవుడు హెచ్చరించాడో ఆ అపాయకరమైన మనుష్యుల జాబితాల్లో నీ పేరు నా పేరు వెళ్తుంది. గుర్తుపెట్టుకో. మనకు అవసరమా అంత దౌర్భాగ్యం? అవసరమా? అంత దౌర్భాగ్యపు స్థితి మన జీవితానికి అక్కర్లా. ఆయన బలిష్టమైన కాడి కింద దేన మనుష్కులమై బ్రతకగలిగితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం మరేది లేదని గుర్తుపెట్టుకోవాలి. కొరింథీ సంఘాన్ని పౌలు చాలా ప్రోత్సహించాడు ఈ సంగతిలో మాట్లాడుతూ. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇది తిమోతి యొక్క కన్విక్షన్. తిమోతి గురించి పౌలు ఇస్తున్నట్టు మాట. ఇదిగో ఈ స్థానిక సంఘంలో యవనస్తుల బిడ్డలు బాల్యం నుంచి పెరిగారు. మీలో ఎవరికైనా సరే ఈ స్థానిక సంఘం నడిపింపు గురించి లేకుంటే నా గురించి ఏ విధమైన అభ్యంతరం ఉంటే నేరుగా మీ తల్లిదండ్రులకు చెప్పేసేయండి. ఏమాత్రం సందేహం లేదు దాని గురించి. అంకుల్, ఈ వాక్యం మాకు సరిగా నేర్పలేదని చెప్పండి. అంకుల్, మమ్మల్ని ఆత్మీయ జీవితంలో పట్టించుకోవాలని చెప్పండి. లేకుంటే ఈ స్థానిక సంఘంలో ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం చెప్పండి మీ పేరెంట్స్ తోటి. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవునికి కావాల్సింది మీరు ఎదగటం. దేవునికి కావాల్సింది దేవుని యొక్క రాజ్యంలో మీరు భాగస్వాములు అవటం కావాలి. తిమోతి గురించి ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు చూడండి, ఎంతగా బలపరుస్తున్నాడు. 11వ అధ్యాయము కొరింథీ పత్రిక 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3:17 మనం చదివితే అక్కడ 3:17లో పౌలు అన్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఎవరు దేవుని యొక్క పనిని చిత్తశుద్ధితో నిబద్ధతో కొనసాగిస్తున్నారో వారిని కలిపెట్టి నడుచుకొని ఆ పనిలో భాగస్వాములు కండి. సంఘాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. తిమోతిని ఏర్పరిచి పంపినటువంటి పౌలు, తిమోతికి లేఖ రాసినటువంటి పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాశాడు, కొలసీ సంఘానికి లేఖ రాశాడు, ఫిలిప్పీ సంఘానికి లేఖ రాశాడు. ఏమనంటే, ఇదిగో నేను ఆయన కొరకు ప్రయాసపడుతున్నాను, మీరు నిస్సందేహంగా నన్ను పోలి నడుచుకోవచ్చని పౌలు చాలా రూఢిగా చెప్పగలిగాడు. ముగించేస్తా ఉన్నాను ప్రియులారా. తెలుసుకున్నవి ఎవరి వలన తెలుసుకుంటువో ఆ సంగతి తెలుసుకొని, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాడి నిలకడగా ఉండవు. ఇది నైతికత. ఈ నైతికత లేనటువంటి మనుషుల
ఈ భూమిని ఆవరిస్తారు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా. అందువల్ల అపాయకరమైన కాలాలు, అపాయకరమైన మనుషులు అంత్య దినాలలో ఏర్పడతారు. తిమోతితో పౌలు చెప్పిన హెచ్చరిక ఇదే. అపాయకరమైన కాలాలు, అపాయకరమైన మనుషులు అంత్య దినాల్లో సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని ఆవరిస్తారు. జాగ్రత్తగా ఉండాలి, నిలకడగా ఉండాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగాను, పైన చెప్పినటువంటి జాబితాలో కనీసం ఒక్క లక్షణం కూడా మనలో ఉండి దేవునికి విరుద్ధంగా బ్రతికే వారిగాను, లేదా మోషేని ఆటంకపరిచినటువంటి మనుషుల వలె, పౌలుకి ఆటంకాన్ని కలుగు చేసేటువంటి మనుషుల వలె చెడిపోయిన మనసు కలిగి ఉండటం దేవుని దృష్టికి వేగ్యమైనంత మాత్రం కూడా కాదు. భ్రష్టులుగా మారద్దు, సత్యాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం లేదు. ఏవి బాల్యం నుంచి నేర్చుకున్నామో వాటిని ఎవరి వలన నేర్చుకున్నావో తెలుసుకుని రూఢిగా లేఖనాలకు కట్టుబడి బ్రతుకుదాం. ఈ అపాయకరమైన కాలాల్లో, అపాయకరమైన మనుషుల మధ్య మనం జీవించేటువంటి జీవితాన్ని ఈ అంత్య దినాల్లో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఆ అపాయం నుంచి తప్పించడానికి సర్వసన్నద్ధుడు. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రభువు రాకడ పర్యంతము తోడుగా ఉంచును గాక.